హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ థర్డ్ లెసన్ సాలార్జంగ్ మ్యూజియం గురించి తెలుసుకుంటామండి. సాలార్జంగ్ మ్యూజియం అనేది చెప్పాను కదండి, డైరీలో రాసుకోవాలండి. డైరీ అనేది ఏంటండి, ప్రక్రియ. చూడండి, మ్యూజియము అందులో భద్రపరిచే వస్తువులను, ప్రశస్త్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలపాలి. ప్రశస్తాన్ని, ఆ ఉద్దేశాన్ని పిల్లలకు తెలపాలి. అందుకే సాలార్జంగ్ మ్యూజియం అనే పాఠము ఇందులో ఇచ్చారు. పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిండ్రండి, సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళిండ్రు. ఎక్కడుందండి సాలార్జంగ్ మ్యూజియము? హైదరాబాదులో ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలలో ఒకటి ఈ మ్యూజియం. మూసీ నదికి దక్షిణంన. మూసీ నదికి ఎక్కడుందండి, దిక్కులు ఇంపార్టెంట్. మూసీ నదికి దక్షిణంన ఉన్న దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. ఎక్కడుందండి, దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. హైదరాబాదుకు నిజాం పరిపాలకుల్లో సాలార్జంగ్ కుటుంబానికి చెందినటువంటి ఎవరండి, మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III. మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III అనే నిజాం వ్యక్తి, ఈ సాలార్జంగ్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి దీన్ని స్టార్ట్ చేశాడు. అర్ధచంద్రాకారంలో ఉంటుందండి. ఏ విధంగా ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. మరి ఎప్పుడు స్టార్ట్ చేశారండి, డిసెంబర్ 16, 1951. డిసెంబర్ 16, 1951. ఇక్కడ చూడండి, ఇది రివర్స్ ఉంది కదండి, 51. ఇక్కడ రివర్స్ చూస్తే మనకి 15 వస్తుంది, ఇటు చూస్తే 16 వస్తుంది. 1951 డిసెంబర్ 16న ఈ మ్యూజియాన్ని ఓపెన్ చేశారు. దీన్ని భారత పార్లమెంటు ఏమంటుంది, జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయం అంటే ఏంటండి, మ్యూజియము. జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయము. ఇది భారత్లో ఉన్నటువంటి మ్యూజియంలో మూడవది, అతిపెద్ద మ్యూజియంలో మూడవది. ఎవరు ఏమన్నారండి, భారత పార్లమెంటు జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగాను గుర్తించారు. ఈ మ్యూజియంలో 38 అర్రలున్నాయి. ఎక్కువగా మొఘలు రాజులు ఉపయోగించినటువంటి షర్వానీలు, శాలువలు, గాజు పాత్రలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని అర్రలలో, అర్ర అంటే ఏంటండి, గది. ఆ అర్రలో కొన్నిట్లలో పిల్లల గ్యాలరీలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇది కరెక్ట్ 12 గంటల టైంకి 11:50 అవుతుంది. 10 నిమిషాలలో గంట కొడతారని చెప్పేసి తీసుకెళ్లారు కదండి. ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఇంపార్టెంట్. 12 గంటలకు వచ్చి 12 గంటలు కొట్టి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ప్రసిద్ధి చెందినటువంటి రెబెక్కా శిల్పం ఉంది. ఎవరు తయారు చేశారని అంటే 19వ శతాబ్దానికి చెందినటువంటి జీబీ బెంజోని, ఇటలీ దేశస్థుడు. 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఈ రెబెక్కా శిల్పంని రూపొందించాడు. ముందు చూస్తే లేదండి, ఇది ఆడ మనిషి నెత్తి మీద ఒక సన్నటి పరద కప్పుకున్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా ఏనుగు దంతము, పడవ ఇల్లు, ఈ విధంగా అన్ని బొమ్మలు అనేటివి మ్యూజియంలో ఉన్నాయి. అదేవిధంగా 18వ శతాబ్దానికి చెందినటువంటి అంటే ఫ్రాన్స్ రాజు అయినటువంటి లూయిస్ 16. 18వ శతాబ్దము ఫ్రాన్స్ రాజు అయినటువంటి లూయిస్ 16. మైసూరు రాజు అయినటువంటి టిప్పు సుల్తాన్. ఎవరండి, మైసూరు రాజు టిప్పు సుల్తాన్కు బహుకరించినటువంటి కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, కుర్చీలు, టీపాయిలు, ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచారు. అక్కడ మొత్తము ఎన్ని ఉన్నాయండి, 18 అర్రలు ఉన్నాయి. మనకు మొత్తం అర్రలు 38, కానీ ఇక్కడున్న పై అంతస్తులో 18 అర్రలు ఉన్నాయి. ఇంకెక్కడ చూడండి, 19వ శతాబ్దానికి చెందినటువంటి ఫ్రాన్స్ దేశస్థుడైనటువంటి మెఫిస్టో ఫిలిప్స్. ముందు భాగంలో చూస్తే మెఫిస్టో ఫిలిప్స్, వెనుక భాగంలో చూస్తే మార్గరిటా అనే ఒక బొమ్మను తయారు చేశారు. ఇది కూడా ఇందులో ఉంది. వీళ్ళు ఎవరండి, జర్మన్ దేశంలో ఉన్నటువంటి నాటకంలోని ముఖ్య పాత్రలు మెఫిస్టో ఫిలిప్స్, మార్గరిటా.
ఇవన్నీ కూడా సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నావండి. మనకు ఎంత కావాలో అంతే చదువుకోవాలండి. మొత్తం చదివితే మనకిప్పుడు అది వ్యర్థమండి. ఎంత కావాలో అంతే చదువుకుంటే మనకి ఈజీ అవుతుంది. మ్యూజియంలో వస్తువులు స్వీకరించిన వారు ఎవరండి? మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3. మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3 ఎప్పుడు ప్రారంభించాడు? 1951 డిసెంబర్ 16. జాతీయ సంగ్రహాలయంగా ఎవరు గుర్తించారు? పార్లమెంట్, మన భారత పార్లమెంట్. రెబెకా శిల్పము చెక్కినది ఎవరండి? 19వ శతాబ్దంలో ఇటలీ దేశస్థుడైనటువంటి జీబీ బెంజోని ఈయన చెక్కాడు. రెండు రూపాల చెక్క శిల్పాల పాత్ర ఏంది? జర్మన్ ప్రముఖ నాటకాల్లో ఉన్నటువంటి మార్గరిట్టా మెఫిస్టో ఫిలిప్స్. మార్గరిట్టా ఆడ మనిషి, మెఫిస్టో ఫిలిప్స్ మగ. ఇట్లాంటివి ఈ రెండు శిల్పాలు అనేటివి ఉన్నవి. ఓకేనా? వెరీ గుడ్.